కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. దావీదు మొదటి భార్య అయినటువంటి మీకాలు అనేటువంటి ఒక లేడీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 50వ వచనములో, అహీనోయము సౌలుకు కనిన కుమార్తెలు ఇద్దరు. పెద్ద అమ్మాయి పేరు మేరబు, రెండవ అమ్మాయి పేరు మీకాలు. అయితే చాలామంది క్రైస్తవులు, బోధకులు, విశ్వాసులు మాట్లాడుకున్న మాట ఏంటంటే, బైబిల్లో మీకాలు చనిపోయేంత వరకు ఆమెకు పిల్లలు లేరని రాయబడి ఉన్నది కదా, మరి మరొక చోట ఏంటండి ఆమెకు 5 పిల్లలు ఉన్నారని రాయబడి ఉన్నది. ఆమె మరొక వ్యక్తిని కూడా పెళ్లి చేస్తుంది కదా దావీదుని వదిలిపెట్టేసిన తర్వాత అని కొంతమంది అంటూ ఉంటారండి. అది తప్పు. మీరు వాక్యాన్ని సరిగ్గా చదవాలి. అక్క మేరబు అనేటువంటి అక్కకు 5 పిల్లలు ఉన్నారు, 5 కుమారులు ఉన్నారు. ఆ 5 కుమారులను తన కుమారులుగా పెంచుకున్నది ఆమె చనిపోయేంత వరకు. అంతే. అక్క చనిపోయాక అక్క పిల్లలను పెంచుకున్నది మీకాలు. అంతేగాని మీకాలుకు దావీదు ద్వారా కానీ మరొక వ్యక్తితో పెళ్ళవుతుంది అతని ద్వారా కానీ పిల్లలు లేరు. ఎందుకు లేరో తెలుసా మీకు? దావీదును తన హృదయములో అసహించుకున్నది. హృదయానుసారుడైనటువంటి దావీదుకు భార్యగా ఉండుట ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమో కదా. అవకాశాలు ఇచ్చాడు దేవుడు, వాడుకోరా అక్క. మీకాలు అక్క వాడుకోలా. మీకాలు ఇశ్రాయేలీల మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క చిన్న కుమార్తె. మొదటి పాయింట్. రెండవది, దావీదు అనేటువంటి దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదుకు మొదటి భార్య. మూడవది, గృహదేవతలను ఆరాధించడంలో అసలు ఈమె సాటి, మంచి విగ్రహారాధకురాలన్నమాట. నాలుగవది, భక్తి విషయంలో దావీదుకు పూర్తిగా విరుద్ధం, వ్యతిరేకం. దావీదు నిజమైన జీవము గల దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తి. ఈమె జీవము లేని బొమ్మలను దేవతలుగా ఆరాధించేటువంటి వ్యక్తి. ఇక 5వ పాయింట్ ఏంటంటే, మీకాలు దావీదును ఎందుకు ఇష్టపడింది అని అంటే, అతని దగ్గర రాజ్యం ఉంది, అతను చాలా మంచి పోరాటం చేసేటువంటి వ్యక్తి, చాలా ధైర్యవంతుడు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీకాలు ఎందుకు దావీదుని ఇష్టపడిందంటే, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడండి, అందుకని ఇష్టపడింది. తర్వాత ఇతనికి రాజ్యం వస్తుందని కూడా కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలిగింది. కాబట్టి నా లైఫ్ బాగుంటుంది ఇతనితో ఉంటే, ఇంత అందగాడు నాకు దొరకటము. కాబట్టి ఈ విషయాలన్నిటినీ తీసుకొని ఆమె అతని అందానికి ముగ్ధురాలే ప్రేమలో పడిపోయిందే తప్ప మరొకటి ఏదీ కాదు. ఇకపోతే మీకాలు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి భర్త అయిన దావీదుకు లోకానుసారి అయినటువంటి భార్య మీకాలు. దేవుని హృదయానుసారుడు దావీదు, లోకానుసారి మీకాలు. పొంతన లేదు అసలు అక్కడ. సమూయేలు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 11, 12 వచనాలలో ఒక సందర్భం మీకు చూపిస్తాను. మీకు ఉదయమున అతనిని చంపవలెనని పొంచి ఉండి, అనగా సౌలు ప్లాన్ చేస్తున్నాడు అల్లుడిని చంపేయాలి అని. మీకాలు భర్త అయినటువంటి దావీదును చంపాలని మీకాలు తండ్రి అయినటువంటి సౌలు ఆలోచన చేస్తున్నప్పుడు, దావీదును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని ఇంటికి దూతల్ని పంపించినప్పుడు దావీదు భార్య అయినటువంటి మీకాలు ఏమంటుందంటే, ఇదిగో నా భర్త అయినటువంటి దావీదు, నీవు ఈ రాత్రి సౌలు నుండి తప్పించుకుంటేనే తప్ప రేపటికి నువ్వు బ్రతుకుండవు. కాబట్టి నువ్వు చంపబడకుండా పారిపో, నీ ప్రాణాన్ని కాపాడుకో అని కిటికీ గుండా దావీదును దింపుతుంది. అతను తప్పించుకుని పారిపోతాడు. అంటే మీకాలు ఏమన్నా మంచి పని చేసిందని మీరు అనుకుంటున్నారా? గొప్ప పని చేసిందని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి వదిలించుకోవాలని అనుకుని ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆమె అందగానే పెళ్లి చేసిన మాట వాస్తవమే, కానీ ఇలా ఎంతసేపటికి మా నాన్నను చూసి భయపడి పారిపోయేటువంటి ఈ పిరికిబంద నాకెందుకు అనుకున్నదో, వీడికి రాజ్యం లేదు, రాజ్యాధికారం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేదు, వీడు నాకెందుకు అనుకున్నదో తెలియదు. మొత్తానికి దావీదును ఒక ప్రాణాంతకరమైన సంఘటన నుండి తప్పించడానికి దేవుడు మీకాలును వాడుకున్న సందర్భం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి ఒక పాజిటివ్ వైబ్లో ఆలోచన చేయాలి. మరొక సందర్భం,
సమూయేలు 2వ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, అంటే దావీదు కొట్లాడి తీసుకొచ్చేసాడు. యుద్ధం చేసి ఫిలిష్తీయులను ఓడించి, అప్పటి వరకు దేవుని మందసము అక్కడ ఉన్నది. ఆ దేవుని మందసమును దావీదు యెరూషలేమునకు తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఈ దావీదు భార్య అయినటువంటి మీకాలు, సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు కిటికీలో నుండి పైన నుండి కింద దావీదు నాట్యమాడటం చూసి, యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుక్కొని, అనగా చూసి, తన మనసులో అతనిని హీనపరచెను, అనగా అగౌరవపరిచింది. చిచ్చిచ్చి, నువ్వు ఒక రాజు అయ్యుండి పై వస్త్రము తీసివేసి ఒంటి మీద చొక్కా లేకుండా ఏంటిది, నీ స్థాయికి నువ్వు బ్రతుకుతున్నావా? ఇది పద్ధతేనా? ఇది గౌరవమేనా? రాజువైన నీవు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య ప్రజల మధ్యన చొక్కా తీసివేసి డాన్స్ చేయడం ఏంటి? అతను ఆత్మీయంగా లోపల ఉత్సహించి అతను నాట్యం చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించలేకపోయిన భార్య అయిన మీకాలు. కాబట్టి తన హృదయానుసారుడైనటువంటి దావీదును అసహించుకున్నది, అగౌరవపరిచింది, పాపాన్ని మూటగట్టుకున్నది. అందుకనే ఆమె శపించబడింది, పిల్లలు లేకుండానే చచ్చిపోయింది. సమూయేలు 2వ గ్రంథంలోనే 25వ అధ్యాయము 44వ వచనంలో, సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలు అను గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. అంటే దావీదు పారిపోయాడు, ఇక తిరిగి రాడు. నా తండ్రి అయినటువంటి సౌలు దావీదును తిరిగి రానివాడు, వచ్చినా కూడా అతను చంపేస్తాడు అని అనుకుని 2వ పెళ్లి చేసుకున్న మీకాలు, సిగ్గులేని పని చేసినటువంటి మీకాలు. సమూయేలు 2వ గ్రంథంలోనే 3వ అధ్యాయము 15వ వచనంలో, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపాడు. అంటే కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా దావీదు మీకాలును తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సౌలు యొక్క రాజ్యాన్ని కూడా కలుపుకోవడానికి కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో ఆమెను మళ్ళీ పిలిపించి పెళ్లి చేసుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథంలోని 6:23లో, మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను, నిజమైన దేవునిని తెలుసుకోలేకపోయింది, విగ్రహారాధనలో మునిగిపోయి విగ్రహారాధకులాగానే ఉండిపోయి అలాగే చనిపోయింది. ఆ విగ్రహాలలో ఎలాగైతే ప్రాణము లేకుండా పోయినాయో ఈమె కూడా పిల్లలు లేకుండానే పోయింది. ఏం సాధించింది మీకాలు? ఏమీ లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు మీకాలుకు. అమ్మ, నీ భర్త అయినటువంటి దావీదు నా హృదయానుసారుడు, నా మనసులో ఏముందో నీ భర్తకు తెలుసు, నేను ఏది ఇష్టపడతానో నీ భర్తకు తెలుసు, ఏది మంచిదో అతనికి నేను తెలియచేసి ఉన్నాను. అతను నన్ను అనుసరిస్తూ ఉండేటువంటి ఒక హృదయానుసారుడు. మరి అటువంటి హృదయానుసారుడైనటువంటి దావీదును నీకు భర్తగా నేను ఇస్తే, అతన్ని పొందుకున్న నువ్వు నమ్మకంగా ఉన్నావా? లేవు. మంచి పనులు చేశావా? లేవు. విగ్రహాన్ని వదిలిపెట్టావా? లేదు. నీ భర్త ఆధ్యాత్మికంగా బలోపేతంగా ఉన్నప్పుడు మరి ఉన్నతమైనటువంటి స్థాయిని నువ్వు చేరుకున్నావా? చేరుకోలేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చినా నువ్వు వాడుకోలేదమ్మా మీకాలు. ఇక చివరికి నీ ప్రాణం పోయేంత వరకు కూడా నీకు సమాజంలో కనీసం తల్లి అని అనిపించుకునే అవకాశాన్ని కూడా లేకుండా నువ్వు బ్రతికి చనిపోయావు. ఏం సాధించావమ్మా మీకాలు? నువ్వు ఏం సాధించలేదు. హృదయానుసారుడైన భర్తకు లోకానుసారి అయినటువంటి భార్య మీకాలు వాస్తవానికి దావీదును ఎంతో బాధ పెట్టి ఉంటుంది. దావీదు ఎంతో కొంత ప్రేమించకపోతే మళ్ళీ ఎందుకండి పత్నియల దగ్గర నుంచి తీసుకొని వచ్చి మరి ఎందుకు ఇతను పెళ్లి చేసుకుంటాడు? మళ్ళీ నువ్వు అక్కడ ఉండక కరెక్ట్ కాదని. అప్పటికి 2 సంవత్సరాలు ఉన్నది. గమనించండి, దేవుడు మనకి ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. నువ్వు మారు 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 అని అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనం దాన్ని కాలుతో తన్నేసుకుంటే దానికి దేవుడు బాధ్యుడు కాడు. రక్షించాలని ఆయన అనుకుంటాడు, కానీ శిక్షించబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకి సాతాను ఆత్మ లోపల ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలోకి రానంత వరకు సాతాను ఆత్మగా బలంగా పనిచేస్తుంటుంది. వాడు ఆత్మ గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నువ్వు ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన్నావు ప్రభువా. ఇవ్వబడిన అవకాశాలను వాడుకునే పరిస్థితికి వాళ్ళు రాక, ఆ విలువ వారికి తెలియక, గ్రహింపు శక్తి లేక దేవా నీ నుండి విడిపోయి వేరైపోయినటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటున్నారు ప్రభువా. అన్యులను రక్షించే ప్రయత్నము మేము చేయవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవులలోనే, క్రైస్తవ సంఘాలలోనే, క్రైస్తవ కుటుంబాలలోనే ఇంకా రక్షణ గురించి తెలియనటువంటి అమాయక క్రైస్తవులు, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నటువంటి క్రైస్తవులు కొన్ని
వందల కోట్ల మంది ఉన్నారు ప్రభు. వీరందరికీ కూడా నిజమైన మారు మనసు రావాలని వారు పొందుకునే విషయమై ఆ విధంగా మేమందరం కూడా పరిచర్య చేయాలని ఆశపడుతున్నాం ప్రభు. మా పరిచర్య అంతట్లో మాకు తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.